క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పోస్టల్ ఖమ్మం డివిజన్ ఎస్పీ వి వీరభద్రస్వామి అన్నారు. ఇటీవల పాల్వంచ మండలం పాండ్రంగపురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ బండి ఎల్లారావు ఆర్గనైజర్ గా నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి వన్డే క్రికెట్ టోర్నమెంట్ పాల్వంచ విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దమ్మపేట, కారేపల్లి, కొమినేపల్లి, ఇల్లందు, మనుగూరు, పాల్వంచ, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్స్ ఉద్యోగులు పాల్గొనగా పాల్వంచలో ఫైనల్ మ్యాచ్లో ఇల్లందు టీం విన్నర్గా, కారేపల్లి టీం రన్నర్గా నిలిచాయి. ఈ టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్మెన్గా పాలేరుకు చెందిన విజయ్, బెస్ట్ బౌలర్గా ఇల్లందుకు చెందిన చిన్న యాకయ్య నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం పాల్వంచ కేఎస్పీ రోడ్లో ఫంక్షన్ హాల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోస్టల్ ఖమ్మం డివిజన్ ఎస్పీ వి వీరభద్రస్వామి హాజరై విన్నర్ టీంకు 10,116తో పాటు మెడల్స్, రన్నర్ టీంకు 5,116తో పాటు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ల ద్వారా క్రీడా నైపుణ్యం మెరుగవుతుందని, ఉద్యోగుల్లో స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. తమ శాఖ ఉద్యోగి బండి ఎల్లారావు తన తల్లిదండ్రులు బండి వైకుంఠం, బండి తులసమ్మల జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐజిడిఎస్యు తెలంగాణ సర్కిల్ సెక్రటరీ బండి జయరాజు, ఏఐజిడిఎస్యు తెలంగాణ ఉపాధ్యక్షుడు వై పట్టాభి రామయ్య, అతిథులుగా ఏఐజిడిఎస్యు ఖమ్మం డివిజన్ సెక్రటరీ ఎండి ఖాజా మొహినుద్దీన్, ఏఐజిడిఎస్యు అధ్యక్షులు ఖమ్మం డివిజన్ అధ్యక్షులు ఎస్కే మౌలాలి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎక్కడైనా ఒక ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు ఒక మాట మీద ఉండట్లేదు. అలాంటి నేను నలుగురు ఉన్నారంటే మాత్రం నిజంగా నాకు ఒక బ్రదర్ బాగుండేమో అని నేను అనుకోలే. కొద్దిగా నేను ఇరిటేషన్ ఫీల్ అయ్యాను. అంటే అది ఏదైనా మనం ఎంత బయట వాళ్ళు ఉన్నా మన సొంత మనిషి ఉన్నాడనే ఫీలింగ్ అది వేరే. ఎంతమంది బయట ఉన్నా మనకి నాకు ఆత్మీయులు ఎప్పటికైనా మనకి ఏమైనా అయినప్పటికీ వాళ్ళే ఉంటారు. ఫ్రెండ్స్ అనేది ఉంటారు వీళ్ళందరూ. ఎందుకంటే మనకి ఎక్కువ బాధపడతారు, మనకి అవసరమైన సహాయం చేస్తారు, అన్ని రకాలు ఉంటారు. కానీ మనకంటూ నా రక్తము పలుకుని పుట్టేవాడు ఒకటి ఉంటే ఆ ఇంటిమెసీ వేరే ఉంటుంది. ఎదిగో అది భగవంతుడి సంకల్పమే. వీళ్ళు నలుగురున్నారా ఉన్నారన్నప్పటికీ నేను చాలా మందిని చూశాను. చిన్న విషయంకి సెంటు భూమి కొట్టుకుని మాట్లాడుకోవడం మానేసుకుని ఉన్నారు. సెంటు భూమి, గజం భూమి, ఒక అంటే చిన్న ప్లేసు అంటే వాటాలు వేసుకునేటప్పుడు ఆ ప్లేస్ లో మనం తినేదేమి ఉండదు. నేనైతే అది చాలా జాబీలు థింక్ చేస్తాను కానీ దానికోసం కొట్టుకుంటాను. ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మాత్రం ఇక్కడ కొద్ది పర్వాలేదు, నా ఆంధ్రాలో ఇంకా బాగుంది. మీరు ఏమంటే అనుకోండి కానీ నేను డీప్ లాగా చెప్తున్నా. ఎందుకంటే మనీ మీద వ్యామోహం మంది ఏం లేదు. మనం బండి మీద బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తాం వరకు తెలియదు. మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్ మేమే చూసాము. ఎక్కడో ఐదో దాటింది ఎక్కడ ఎవరో బండి మీద ఇద్దరు కొట్టుకుంటే పడిపోయారు. అప్పుడే మన కాజా అన్నాడు, ఈ బయటకు పోతే వెళ్తే సాయంత్రం వస్తాం రాదో తెలియదు అనేసి అన్నాడు కారులోనే. ఇప్పుడు వచ్చేటప్పుడే అంటే అలాంటి దానికోసం మనం ఎందుకు ఊరికే తాపత్రయం పడిపోవడము అని నేను అంటాను. అందుకనే మనం కూడా మాక్సిమం మన డిపార్ట్మెంట్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ అందరూ కూడా మ్యాక్సిమం లేని స్థితికి వస్తారు. అందరూ తెలియదు, అందరూ ఇంటెలిజెన్స్, అందరూ ఐదు క్లాస్ ఉంటే ఇక్కడికి రాదు. ఎందుకంటే మన ఈవెన్ నేను కూడా నేను ఎల్లారా గారికి మాత్రం అంటే చాలా నేను వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందు వద్దామో వద్దని ఆలోచించుకొని లాస్ట్ వచ్చాను. యాక్చువల్గా మళ్ళీ ఇది ఎవరు ఏమంటారా ఏదా అని అది కూడా ఆలోచించాను. ఏదో ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని కొద్దిగా ఈసారి మళ్ళా చేసినప్పుడు ఎక్స్టెండ్ చేద్దాము. నేను కూడా డివిజన్ లెవెల్ ఏమైనా చేయగలమేమో చూద్దాం. ఎందుకంటే క్రీడలు కూడా ఉన్నాయి. అసలు గొప్పలు కూడా వాళ్ళకి ఏం తెలియకపోతే లాస్ట్ టైం నేను జాయిన్ అయిన తర్వాత జనవరి 26 పెట్టాం. ఆగస్టు 15 నేను జూలైలో జాయిన్ అయ్యాను. అక్కడ జనవరి 26కి మేము షటిల్, మన క్యారమ్ బోర్డు, షటిల్, మళ్ళా నెక్స్ట్ వాలీబాల్ 3 పెట్టాము. మరి క్రికెట్ అంటే మాకు కలిగే రాదు, అందుకు పార్టిసిపేట్ చేయలేము. కానీ ఈసారి క్రికెట్ ఉందో షటిల్ పెట్టండి, దానికి పరిచయం అవ్వదు, మాకు కోర్టు సరిపోతుంది. ఇక్కడే మన ఇప్పుడు ఏదైతే ఇక్కడ పెద్దలు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చి ఉన్నారో పాల్వంచ పట్టణానికి సంబంధించిన వారు, వారి సంబంధించిన వారిలో కూడా వారి ఉంటున్న ప్రాంతాల్లో కాలనీలో కూడా నేను వారి పోస్టల్ సర్వీసును అందిస్తూ ఉన్నాను.
నేను ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సర్వీస్ నా పరిధిలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కాకుండా నాకున్న సన్నిహించాలని సంబంధాలని నేను చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ సర్వీస్ ఏదైతే ఉందో తప్పకుండా వాటిని నేను అందిస్తూ ఉన్నాను, సహకారంగా తెలియజేస్తూ ఉన్నా, వాటి ద్వారా పొందుతూ ఉన్నా. అదేవిధంగా